ఆఫీస్ పని మీద ల్యాప్టాప్ డెస్క్టాప్ తెరిచారా? ఏదో తేడాగా అదే పనిగా యాప్స్ క్రాష్ అవుతున్నాయా? చికాకు తెచ్చే పాపప్ విండోస్ ను క్లోజ్ చేయలేకపోతున్నారా? అయితే దీనికి మాల్వేర్ కారణమై ఉండొచ్చు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే మాల్వేర్స్ టార్గెట్ హిట్ లిస్ట్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇండియన్ మొబైల్ యూజర్స్ టార్గెట్ గా మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. మాలిషియస్ సాఫ్ట్వేర్ నే షార్ట్ గా మాల్వేర్ అని పిలుస్తారు. మనకు తెలియకుండానే మన కంప్యూటర్ మీద కమాండ్ పొందడానికి, డేటాను క్రాష్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన సాఫ్ట్వేర్. వాస్తవానికి దీన్ని ప్రయోగాల కోసం ఆట పట్టించడానికి టెక్నీషియన్లు క్రియేట్ చేశారు. కానీ తర్వాత సైబర్ నేరగాళ్లు హింసించడానికి, సిస్టంలోని డేటాను నాశనం చేయడానికి, మొబైల్ యూజర్స్ ని ఆర్థికంగా మోసం చేయడానికి ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కోట్లకు పైగా మాల్వేర్లున్నాయి. ఇవి ఎప్పుడైనా దాడి చేయొచ్చు. సాధారణంగా ఊరించే ఈమెయిళ్లతో లింకులు, ఫైళ్లు, అటాచ్మెంట్లను పంపించిన హ్యాకర్లు మాల్వేర్లను మన సిస్టంలో జొప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ లింకులు, అటాచ్మెంట్లను క్లిక్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మాల్వేర్లు ఇన్స్టాల్ అవుతాయి. అక్కడి నుంచి మన సిస్టమ్, మొబైళ్లలో దాచుకున్న వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి, తొలగించడానికి ప్రయత్నిస్తాయి. దాంతోపాటు మొబైల్ ట్రాన్సాక్షన్ తో అకౌంట్లోని డబ్బు లూటీ చేస్తున్నారు హ్యాకర్లు. మాల్వేర్ అటాక్స్ కు ఇండియా టార్గెట్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఇండియానే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. గత సంవత్సరం థర్డ్ పొజిషన్ లో ఉన్న ఇండియా అమెరికా, కెనడాలను దాటి మొదటి ప్లేస్ లోకి వచ్చింది. జెస్కలర్ థ్రెడ్స్ ల్యాబ్జ్ మొబైల్ 2024 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆపరేషనల్ టెక్నాలజీ చేసిన రీసెర్చ్ లో ఈ అంశం వెల్లడైంది. జూన్ 2023 నుండి మే 2024 మధ్య హ్యాకింగ్ కు గురైన 20 బిలియన్లకు పైగా మొబైల్ ట్రాన్సాక్షన్స్ సైబర్ థ్రెడ్స్ డేటా విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించాయి. మొబైల్ మాల్వేర్ దాడులకు భారత్ ఇప్పుడు గ్లోబల్ టార్గెట్ అయింది. మొత్తం మాల్వేర్ అటాక్స్ లో 28% భారత్ టార్గెట్ గా ఉంటే 27.3% అమెరికా, 15.9% కెనడా టార్గెట్ గా జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న సైబర్ నేరాలతో భారతీయ సంస్థలు జాగ్రత్తగా ఉండాలని నివేదిక హెచ్చరించింది. మోసపూరిత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించడం వల్లే ఆర్థిక నష్టం జరుగుతుందని తెలిపింది. బ్యాంకింగ్ రంగానికి చెందిన మాల్వేర్ దాడులు గతంలో కంటే 29% పెరిగితే మొబైల్ స్పైవేర్ దాడులు 111% పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. HDFC, ICICI మరియు యాక్సిస్ బ్యాంక్స్ వంటి టాప్ బ్యాంకుల మొబైల్ కస్టమర్లే టార్గెట్ గా ఫిషింగ్ నేరాలకు పాల్పడుతున్నట్లు థ్రెట్ ల్యాబ్స్ అనాలిసిస్ తేల్చింది. ఇంతకుముందు నకిలీ కార్డ్ అప్డేట్ సైట్ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత ఫిషింగ్ మాల్వేర్ స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి వ్యూహాలు అనుసరించారు. మాల్వేర్ అటాక్ చేసే వారికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా టార్గెట్ గా మారింది. SMS మెసేజ్లను పంపించి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇన్పుట్ చేయమని ప్రాంప్ట్ చేసే ఫిషింగ్ సైట్లకు మొబైల్ యూజర్స్ ని మళ్లించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఇక గూగుల్ ప్లే స్టోర్ లో 200లకు పైగా మాల్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయని వెల్లడించింది. ప్రతి సంవత్సరం లావాదేవీలకు సంబంధించిన మాల్వేర్ మోసాలు 45% పెరుగుతున్నట్లు నివేదికలో తెలిపింది. అయితే మాల్వేర్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిందని గుర్తించవచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. కంప్యూటర్ స్పీడ్ తగ్గితే మాల్వేర్ సంకేతం కావచ్చంటున్నారు. అయితే కొన్నిసార్లు ర్యామ్ అడ్డుకోవడంతోనూ సిస్టమ్ స్పీడ్ తగ్గుతుంది. అయితే మాల్వేర్లతో కూడిన యాప్స్ రన్ అవుతున్నప్పుడు పీసీ వేగం తగ్గుతుంది. స్క్రీన్ ఫ్రీజ్ కావడం, అనూహ్యంగా రీస్టార్ట్ అవ్వడం, తరచూ వైఫై డిస్కనెక్ట్ కావడం వంటివి హెచ్చరికలే అంటున్నారు. అయితే మాల్వేర్ సోకిన కంప్యూటర్లన్నీ స్పీడ్ తగ్గాల్సిన పని లేదు. కొన్నిసార్లు తగినంత స్టోరేజీ లేకపోయినా స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంది. కంప్యూటర్ ఆగిపోతున్నా, క్రాష్ అవుతున్నా చాలా చికాకు పడుతుంది. మాటి మాటికి బ్లూ స్క్రీన్ ప్రత్యక్షం కావడం, పిన్ వీల్ అదే పనిగా తిరగడం మాల్వేర్ ఇన్ఫెక్షన్ కు కారణం కావచ్చు. అయితే ముఖ్యంగా అప్పటి వరకు బాగా పనిచేసిన పీసీ అప్పుడే మొరాయిస్తే అనుమానించాల్సిందే. అనుకోకుండా స్టోరేజ్ నిండిపోవడం మాల్వేర్ కు సంకేతం కావచ్చు. ఎందుకంటే చాలా మాల్వేర్లు పెద్ద ఫైళ్లతో కూడుకొనుంటాయి. ఇవి చాలా స్టోరేజ్ ని ఆక్రమిస్తాయి. కొన్ని మాల్వేర్ ప్రోగ్రాంలు అయితే వివిధ రకాల పద్ధతులతో మిగతా స్టోరేజ్ మొత్తాన్ని లాగేసుకుంటాయి. దీంతో తరచూ కంప్యూటర్ క్రాష్ అవుతుంది.
మాల్వేర్ లక్షణాలు కొన్నిసార్లు వెబ్ బ్రౌజర్లోనే త్వరగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు బ్రౌజర్ హోమ్ పేజీ తరచూ మారిపోవడం. దీన్ని గమనిస్తే ఓసారి మాల్వేర్ ఇన్ఫెక్షన్ సోకి ఉండొచ్చని తనిఖీ చేసుకోవాలి. చాలాసార్లు హానికర లింకులు, పాపప్ విండోస్ ను మనం తెలియకుండా నొక్కినప్పుడు మాల్వేర్ పరికరంలో ఇన్స్టాల్ అవుతుంది. ఇది తనకు తానే బ్రౌజర్ సెట్టింగ్స్ లో మార్పులు చేసేస్తుంది. కొన్ని రకాల మాల్వేర్లు తెలివిగా బ్రౌజర్ పనితీరును మార్చేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో హానికర ఎక్స్టెన్షన్లు సురక్షితం కాని వెబ్సైట్లకు దారి మళ్లించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. ఆయా వెబ్సైట్లకు చేరుకోలేకపోతున్నా వెబ్ పేజీ మీద అనుమానిత యూఆర్ఎల్ కనిపించినా మాల్వేర్ సమస్య ఉందని అనుమానించాల్సిందే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇష్టమైన వెబ్ బ్రౌజర్ను ఓపెన్ చేసినప్పుడు కొత్త బ్రౌజర్ టూల్ బార్లు, మనం ఇన్స్టాల్ చేయని యాడ్ ఆన్స్ కనిపించినా అనుమానించాల్సిందే. బ్రౌజర్ని రీడైరెక్ట్ చేసే ఎక్స్టెన్షన్ల మాదిరిగానే హానికర మాల్వేర్ ఇన్ఫెక్షన్లు బ్రౌజర్ను హైజాక్ చేయొచ్చు. టూల్ బార్లు, ఇతర బ్రౌజర్ ప్లగిన్లతో పీసీ పనితీరును మార్చేయొచ్చు. కొన్నిసార్లు చికాకు పెట్టే పాపప్స్ ఎర్రర్ మెసేజ్ల రూపంలోనూ కనిపించొచ్చు. ఫైల్ కరప్ట్ అయిందనో, ఏదో ఒక డ్రైవ్ పోయిందనో సందేశంలో ఉండొచ్చు. ఇలాంటి సమయంలో కంప్యూటర్కు మాల్వేర్ ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానించాలి. నకిలీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ రూపంలోనూ మాల్వేర్ ప్రత్యక్షం కావచ్చు. ఇది ముందుగా పీసీ వైరస్ దాడికి గురైందని చెప్పొచ్చు. తర్వాత దాన్ని సరిదిద్దడానికి డబ్బులు చెల్లించమని అడగొచ్చు. నిజానికి ఇలాంటివి మనం త్వరగా స్పందించడానికి రూపొందించిన విధానాలు. కొన్నిసార్లు ఆయా సెక్యూరిటీ సెట్టింగ్స్ను గానీ, మనం ఇన్స్టాల్ చేసుకున్న యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను గానీ డిసేబుల్ చేయడానికి మాల్వేర్లు ప్రయత్నించవచ్చు. అందువల్ల తాజా సాఫ్ట్వేర్ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో మాల్వేర్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. కొన్ని మాల్వేర్లు సోషల్ మీడియా సైట్ల సాయంతోనూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. మన ప్రమేయం లేకుండానే మన తరపున రెచ్చగొట్టే ఫేస్బుక్ పోస్టులు లేదా అనుమానిత ఇన్స్టాగ్రామ్ పోస్టులను పంపొచ్చు. సోషల్ మీడియా పోస్టులు మన నియంత్రణ లేకుండా సాగితే సిస్టమ్కు మాల్వేర్ సోకిందని అనుమానించాల్సిందే. ఇక ఒక్కోసారి మాల్వేర్తో వల్గర్ కంటెంట్, విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ కూడా స్ప్రెడ్ కావచ్చు. అయితే ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం కాకుండా చూస్తానంది ఇండియన్ గవర్నమెంట్. తప్పుడు కంటెంట్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని యూఆర్ఎల్లను బ్లాక్ చేస్తుంది. రికార్డు స్థాయిలో 28,000 యూఆర్ఎల్లను బ్లాక్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. బ్లాక్ చేసిన కంటెంట్లో ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాద ఉద్యమాలు, ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించినవి ఉన్నాయి. వీటితో పాటు జాతీయ భద్రతకు, ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించే కంటెంట్ లింక్ అయిన యూఆర్ఎల్ను తొలగించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A కింద యూఆర్ఎల్ లింక్లను తొలగించింది ప్రభుత్వం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఫేస్బుక్, ఎక్స్ల నుంచి అత్యధిక కంటెంట్ యూఆర్ఎల్లను తొలగించింది. ఒక్కో ప్లాట్ఫామ్లలో 10,000 కంటే ఎక్కువ యూఆర్ఎల్లను బ్లాక్ చేసింది. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్ సహా ఇతర ప్లాట్ఫామ్ కంటెంట్ తొలగించింది. గత 3 ఏళ్లలో ప్రభుత్వం వివిధ ప్లాట్ఫామ్స్లలో మొత్తం 28,079 యూఆర్ఎల్లను బ్లాక్ చేసింది. ఫేస్బుక్ లో అత్యధికంగా 10,976 తర్వాత ఎక్స్ లో 10,139 యూఆర్ఎల్లను బ్లాక్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. కోట్లలో ఉన్న మాల్వేర్లు ఎప్పుడు అటాక్ చేసేది తెలియడం లేదు. ఇక ప్రపంచంలో మాల్వేర్ల హిట్ లిస్ట్ లో ఇండియానే ఉందంటే హ్యాకర్లు, సైబర్ నేరగాలు ఇండియా టార్గెట్ గా మోసాలకు పాల్పడుతుందని అర్థం చేసుకోవచ్చు. అనవసరపు మెయిల్స్, లింక్లను క్లిక్ చేసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్.